హాయ్ అండి. ఇవాళ అయితే గనక నా స్టైల్‌లో నేను మటన్ బిర్యానీ ఎట్లా చేస్తానో చూపిస్తాను. దానికోసం ముందుగా అయితే గనక ఉల్లిగడ్డలు ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకా మసాలా కావాలి కదా అందులోకి. నేనైతే గనక ధనియాలు, చెక్క, లవంగాలు, మిరియాలు దోరగా వేయించుకున్నాను. అలానే 2 యాలక బుడ్డలు కూడా వేయండి బావుంటది. తర్వాత అల్లం వేసుకున్నాను. దానికి కావాల్సినంత అల్లము, ఎల్లిపాయ గడ్డలు చిన్నగా ఒక 2 ఎల్లిపాయ గడ్డలు తీసుకొని అవి కూడా వేసేసినాను మిక్సీ గిన్నెలోకి. ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడైతే కనుక నేను ఒక 3/4 కేజీ ఉంటుంది, అంటే ఒక 700 గ్రాములు అట్లా ఉంటుంది మటను. అది తీసుకున్నాను అనమాట బిర్యానీ కోసమని. ఇంకా కలిపి పెడదాం. ఒక గంట ముందుగానే మనం నానబెట్టుకుంటే కనుక ఇది ముక్కలకంతా పట్టుకొని బాగుంటుంది. తినేటప్పుడు బాగా జ్యూసీగా వస్తుంది అనమాట, గట్టిగా ఉండదు మటను. దానికోసం అయితే కనుక ముందుగా పసుపు వేసుకున్నా. కావాల్సిన మనం ఎంత అయితే కావాలనుకుంటామో అంత పసుపు, కారం, ఉప్పు వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. తర్వాత అయితే కనుక ఒక గుప్పెడు నిండా పుదీనా వేసుకోండి. ఆ తర్వాత అయితే కనుక కొత్తిమీర. నాకైతే పుదీనా చాలా ఇష్టం, నేనైతే ఎక్కువ వేసుకుంటా ఎప్పుడు. దాని తర్వాత అయితే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ధనియాలు, అవి పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక వేయించిన ఉల్లిగడ్డలు అనమాట, అవి కూడా ఎక్కువనే వేసుకోండి. నెక్స్ట్ అయితే పెరుగులోకి ఒక గ్లాస్ నిండా నీళ్లు కలిపేసి ఆ పెరుగు కూడా వేసేయండి. తర్వాత గుప్పెడు కరివేపాకు, ఆ తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం పిండండి. బాగుంటుంది ఆ నిమ్మరసం అనేది. ఒక నిమ్మకాయ ఎంత అయినా పిండేసుకోండి, నేను పెద్ద సైజు తీసుకున్నా ఇక్కడ. తర్వాత అయితే కనుక లవంగాలు కొన్ని, చెక్క కొంచెము, అలానే బిర్యానీ ఆకులు అనమాట. ఇవి ఫ్లేవర్ బాగుంటాయి బిర్యానీలో ఉంటే కనుక. అలానే కొద్దిగా మటన్ మసాలా వేసుకున్నా, ఎక్కువ వేయలేదు, అది ఫ్లేవర్ ఎందుకో నచ్చదు. దీన్ని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ బాగా కలపండి. మనం మొత్తం బిర్యానీ ప్రిపరేషన్ అంతా ఉండేది టేస్ట్ దీంట్లోనే అనమాట. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసి పైన కలిపేసేసి నీట్గా శుభ్రంగా పక్కన పెట్టేసుకోండి. ఒక గంట సేపు అట్లా వదిలేయండి. ఇంకా బాగా అది అంతా నానుతుంది, ముక్కలకు పడుతుంది అనమాట. తర్వాత కుక్కర్ పెట్టేసేయండి. నేనైతే కుక్కర్లో వేస్తాను అనమాట, నేను ఎప్పుడు బాగా మెత్తగా ఉడుకుతుంది అనేసి. ఏం వేయద్దండి ఆయిల్, అట్లా ఏం వద్దు. డైరెక్ట్ మనం కలిపి పెట్టుకునే మటన్ వేసేసి తర్వాత ఆ వాటర్ ఒక గ్లాస్ నిండా వేసుకున్నాను నేనైతే వాటర్. ఆ ముక్కలు మాత్రం ఉడికితే చాలు అంతే, అవి అన్నీ ఎగిరిపోయి ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ముక్కలు మనకి సాఫ్ట్గా వస్తే చాలు. ఇంకా నేనైతే ఒక 3-4 విజిల్ దాకా పెట్టేస్తాను. ఇంకా ఆ తర్వాత వెంటనే ఇంకొక పొయ్యి మీద బిర్యానీ రైస్ కోసం వాటర్ వేసుకున్నాను అనమాట. ఒకటి అది తీసుకొని దాని నిండా వేసుకున్నాను. దాని తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, కొంచెం జీలకర్ర, షాజీరా, అలానే కొంచెం ఆయిల్, బియ్యం బాగా పొడి పొడి ఉంటుంది అనమాట, అన్నము వేసుకొని బాగా ఉడకాలండి. ఇవి బాగా ఉడకనివ్వండి. ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువనే ఉప్పుగా ఉండాలి. మనం ఆ నీళ్ళు టేస్ట్ చేస్తే కనుక ఉప్పుగా ఉండాలి. బాగా ఉడుకుతున్నప్పుడు అవి మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అవి కూడా వేసేసుకోండి. బాస్మతి రైస్ సగము, నేను నార్మల్ బియ్యం సగం తీసుకున్నాను. ఎప్పుడు అట్లనే చేస్తాను బిర్యానీ అంటే. అవి దాదాపు ఒక 60% ఉడకనివ్వండి చాలు. తర్వాత ఇక్కడ మటన్ కూడా ఉడికిపోయింది కుక్కర్లోది. నేను ఒక గిన్నెలోకి వేసుకున్నాను, వెడల్పాటి గిన్నెలోకి. ఇంకా మనం ఉడికిపోయిన రైస్ని తీసి స్లోగా అట్లా పలుచగా బాగా పొరల్లాగా చుట్టూ అంతా స్ప్రెడ్ చేసేసి వేసేయండి రైస్. దాని తర్వాత పుదీనా, ఒక గుప్పెడు పుదీనా. ఈ పుదీనా ఫ్లేవరే బిర్యానీకి బాగా ఉంటుంది అనమాట. ఎక్కడ తిన్నా కూడా మనం పుదీనా ఫ్లేవర్ తెలుస్తుంది బిర్యానీలో. అట్లనే ఆనియన్స్ మనం ఇందాక వేయించుకున్నాం కదా ఉల్లిగడ్డలు, అవి కూడా ఎక్కువనే వేయండి, బాగుంటుంది ఆ ఫ్లేవరు. తర్వాత కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి పైన ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, బాగుంటుంది. ఎవరికి కలర్ కోసమే అనమాట, నేనైతే వేయలేదు. ఫైనల్గా నెయ్యి వేసేసిన అనమాట, ఒక 2 స్పూన్లు. నెయ్యి అంటే నాకు చాలా ఇష్టము, ఆ ఫ్లేవర్ అన్న బిర్యానీలో చాలా బాగుంటుంది. ఇంకా ఇదంతా ఇప్పుడు మనము అడగనవి అన్నం వేసినప్పుడు ఆ వాటర్ అంతా ఉండింది కదా, అదంతా మధ్య రకం మంట మీద ఒక 15 నిమిషాలు ఉడికించండి, మధ్య రకం మంట మీద. తర్వాత పూర్తి స్లోగా ఒక 5 నిమిషాలు, మొత్తం 20 నిమిషాలు ఉడికించండి. ఇంకా గుమగుమలాడే మన బిర్యానీ, మటన్ బిర్యానీ రెడీ అన్నమాట. ఇంకా ఆకలి అవుతుంది ఆ స్మెల్కే. చూద్దామా ఎట్లా వచ్చిందో చూడండి. ఎంత బాగా అసలు పొడి 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 ఉందన్నమాట చూడ్డానికి, కానీ
తినడానికి అయితే కనుక టేస్ట్ అద్దరిపోయింది. నేనైతే ఫుడ్ కలర్స్ ఏమి యూస్ చేయలే ఇక్కడ, అన్నీ మన ఇంట్లో న్యాచురల్ అనమాట. ఇక్కడ నెయ్యి ఆ ఫ్లేవర్ అయితే, నెయ్యి అయితే ఎంత బాగా వస్తుందన్నమాట. పుదీనా అవన్నీ చాలా బాగుంది. ఎక్కువ స్పైసీ అయితే నేను చెయ్యనండి, ఎందుకంటే పిల్లలు తినాలంటే ఇబ్బంది పడతారు కదా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందంటే మటన్ అస్సలు చేత్తో అట్లా అంటేనే మరీ మెత్తగా ఏం లేదు, అలానే